ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆగస్ట్ 19 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, లైఫ్ని చాలా ఈజీగా తీసుకోవద్దు. ఎప్పుడు కూడా ఈజీ అంటారు, ఎస్, అది మన మైండ్ సెట్ మీద ఉంటుంది. కానీ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఎ స్ట్రగుల్. జీవితం అనే ప్రయాణంలో శ్రమలు, ఎత్తుపల్లాలు, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. అలా అని చెప్పి లైఫ్ని ఈజీ తీసుకొని వేరేళ్ళని కించపరచడం, వేరేళ్ళ నవ్వులాట చేయడం, లేకపోతే వేరేళ్ళ పరిస్థితులను చూసి వారిని హేళన చేయడం, నో, నెవర్ డూ దట్. ఎప్పుడు చేయకండి. ఈ పైన ఉన్న వీడియో చూడండి. ఒక ముసలైన ఆ వయసులో బెలూన్లు అమ్ముకుంటుంటే యవనస్తుడు చూడండి ఆ బెలూన్స్ అన్ని పగలగొట్టి, మీరు అనొచ్చు ఆ బ్రదర్ ప్రాంక్ కదా. ప్రాంక్ అయినా కూడా ఒక వ్యక్తి జీవితంలో కన్నీళ్ళు ఎలా కార్చేటట్టు చేస్తాం మనం ఆలోచించండి. మనం నమ్మేది కన్నీరు తుడిచే దేవుడు, కన్నీరు కార్చేటట్టు చేయడు దేవుడు. కొన్ని శ్రమలు అనుమతించిన, ఆ కన్నీరు కార్చే పరిస్థితులు వచ్చిన, ఆ కన్నీటిని ఆనందంగా మార్చే దేవుడు ఉన్నారు. యోబు గారి జీవితాన్ని ఎంత శ్రమ వచ్చినా తిరిగి రెండింతలుగా ఆశీర్వదించిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని కించపరచకండి, ఒకరి కష్టాన్ని, బాధని, పరిస్థితులను హేళన చేయకండి. మన వల్ల ప్రాముఖ్యంగా వారు బాధపడేటట్టు చేయకండి. దేవుడు మీకున్న పరిస్థితుల్లో ఇతరులకు ఆశీర్వాదకరంగా చేసి మిమ్మల్ని కూడా రెండింతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.